Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So, ఇవాళ స్టార్ట్ చేయడానికి ముందు let me tell you about our UPSC Infinity. మీకు 30th నవంబర్ కేవలం 4 days మాత్రమే ఉంది. సో ఎవర్ ఈస్ ప్లానింగ్ ఈ 4 రోజుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 60,000 కాస్త 70,000 అవుతుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. యూజ్ దిస్ ఆపర్చునిటీ. 1st December నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 70,000. ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఇట్ కవర్స్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. ఆప్షనల్ పోస్టర్ ఇక్కడ ఉంది, మీరు పాస్ చేసి యూ కెన్ చెక్ ద డీటెయిల్స్. సిమిలర్గా యూ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్ 5,000 కోర్స్ కూడా ఆప్షన్ కూడా ఉంది. మీకు ఏది కావాలన్నా సరే వీటిల్లో మీరు 5,000 రూపీస్కే జాయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. So let's begin today's editorial without wasting further time. టైటిల్ ఏం చెప్తుంది వాటిది? షోర్ అప్ ది లైఫ్ లైన్. షోర్ అప్ అంటే గివ్ సపోర్ట్. పడిపోకుండా, కింద పడిపోకుండా, కూలిపోకుండా, ఫెయిల్ అవ్వకుండా మనం ఇచ్చే సపోర్ట్ని షోర్ అప్ అంటాం. షోరింగ్ అప్, ఇట్స్ ఎ వర్బ్. లైఫ్ లైన్ ఏంటి? ఆ లైఫ్ లైన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఎవరికి అది లైఫ్ లైన్? రూరల్లో వర్క్ లేకుండా ఉన్న వాళ్ళకి, సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక లైఫ్ లైన్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా 100 పని దినాలు, సంవత్సరంలో కనీసం 100 పని దినాలు ఇస్తుంది ఈ పర్టికులర్ స్కీమ్. మరి ఏ వర్క్ లేకుండా సఫర్ అయ్యే వాళ్ళకి గవర్నమెంట్ వర్క్ ఇచ్చి వాళ్ళకి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. మినిమం వేజెస్ కూడా ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళకి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అందుకనే చాలా మందికి ఇది ఒక లైఫ్ లైన్ లాంటిది. పల్లెటూరులో చూడండి, ఇండస్ట్రీలు ఉండవు కదా పల్లెటూరులో. అందుకని మన అక్కడ ఏంటి, అగ్రికల్చర్ కింద పనిచేస్తారు. అగ్రికల్చర్ కాకుండా మరి వేరే పనులు ఎక్కువగా దొరకవు. అందుకని అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వల్ల పని దొరుకుతుంది, తద్వారా ఆదాయం కూడా లభిస్తుంది. స్కీమ్ ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. రైట్. సో ఈ పర్టికులర్ స్కీమ్కి షోరప్ చేయాలి. షోరప్ చేయాలంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ టు ఫాల్, ఇట్ ఈస్ అబౌట్ టు ఫెయిల్ అనే పరిస్థితిలో ఉంది. ఫెయిల్ అవుతుంది లేదా పడిపోతుంది అనే పరిస్థితిలో ఉంది. అది పడిపోకుండా దాన్ని కాపాడాలి అంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ హ్యూజ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగా ఫండ్స్ లేవు. చాలా మంది ఈ స్కీమ్ని ఉపయోగించుకోవడానికి పని కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఫండ్స్ అనేవి ప్రభుత్వం అలొకేట్ చేయలేదు. బడ్జెట్లో అలొకేట్ చేయకపోవడం వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. అందుకనే ఫ్రెష్ ఫండ్స్ మస్ట్ క్లోజ్ ద గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఫర్ మన్రెగ్స్ వర్క్. డిమాండ్ ఎక్కువ ఉంది, వర్క్ తక్కువ ఉంది. సో ఎక్స్ట్రా వర్క్ వాళ్ళకి అలొకేట్ చేసి ఫండ్స్ని అలొకేట్ చేయడం ద్వారా ఆ గ్యాప్ని మనం క్లోజ్ చేయాలి అని దీని యొక్క సారాంశం. After reports clearly indicated that the states had run out of funds for expenditure on wages and materials for the MNREGs, the government announced 10,000 crore in additional funds as an interim measure. సో రీసెంట్గా రిపోర్ట్స్ ఏం ఇండికేట్ చేశాయి? దట్ ద స్టేట్స్ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ ఫండ్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అయిపోయాయి. దేనికోసం? ఫర్ ఎక్స్పెండిచర్ ఆన్ వేజెస్ అండ్ మెటీరియల్స్ ఫర్ మన్రెగ్స్ స్కీమ్ కోసం. వీళ్ళకి రోజువారీ ఇవ్వాల్సిన వేజెస్ కోసం, తెప్పించాల్సిన మెటీరియల్స్ కోసం ఫండ్స్ ఏమో అయిపోయాయి వాళ్ళ దగ్గర. దానికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. సో తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది? మరి ఫండ్స్ అయిపోయాయి కాబట్టి 10,000 రూపాయలు ఇంటరిమ్ మెజర్ కింద, ఒక మధ్యంతర చర్య కింద అడిషనల్ ఫండ్స్ 10,000 crores అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దో అలొకేటెడ్ ఆన్ November 5, the scheme's financial statement as on November 25 still showed a negative net balance of 9,888 crores, indicating that the balance sheets were in the red in 24 states and union territories. November 5th గవర్నమెంట్ అలొకేట్ చేసింది. అయితే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే November 25th కూడా నెగిటివ్ నెట్ బ్యాలెన్సే ఉంది. అంటే ఇంకా ఫండ్స్ అలొకేట్ చేసినప్పటికీ ట్రాన్స్ఫర్ చేయలేదు అని అర్థం. ఇంకా 24 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో నెగిటివ్ బ్యాలెన్సే ఉందని అర్థం ఏంటి? పెండింగ్, గవర్నమెంట్ నుంచి మనీ ఇంకా పడలేదు అని అర్థం. దిస్ మీన్స్ దట్ ద ఫండ్ క్రంచ్ suffered by the scheme due to high demand and a low budgeted outlay in union budget for this financial year continues. దీని అర్థం ఏంటి? ఫండ్ క్రంచ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రాబబ్లీ 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే 10,000 కోట్లు అలొకేట్ చేసినప్పటికీ కూడా 9,888
క్రోర్స్ నెగిటివ్ నెట్ బ్యాలెన్స్ ఉందంటే ఆ ఎలొకేషన్ కూడా సరిపోదని అర్థం చేసుకోవాలి. మేబీ నేను ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పాను, అంటే 10,000 క్రోర్స్ పంపించిన తర్వాత కూడా ఇంకా 9,888 కోట్ల నెగిటివ్ నెట్ బ్యాలెన్స్ ఉంది అంటే ఇంకా ఎంత ఫండ్స్ సరిపోవు అని అర్థం. సో ఎడిషనల్ ఫండ్స్ కూడా పంపించాలి, అందుకే రాశారు దిస్ మీన్స్ ద ఫండ్ క్రంచ్. క్రంచ్ అంటే లేకపోవడం, సరిపడినంత లేకపోవడానికి క్రంచ్ అంటాం. ఈ ఫండ్ క్రంచ్ ఏదైతే ఉందో, ఎందువల్ల ఈ క్రంచ్ వచ్చింది? డ్యూ టు హై డిమాండ్ అండ్ లో బడ్జెటెడ్ అవుట్లే. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది మాకు వర్క్ అలొకేట్ చేయండి. జనరల్గా మన్రెగ్స్ కింద ఏం చేస్తారంటే చెరువులో పూడికలు తీయడం, ఇంకుడు గుంతలు తవ్వించడం, చెట్లు పిచ్చి మొక్కలు తీయడం, మొక్కలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు పల్లెటూరులో. సో ఈ వర్క్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకు డిమాండ్ ఉందంటే చాలా మందికి పని లేదు, ఉద్యోగాలు లేవు, పరిస్థితులు బాగాలేవు, ఉద్యోగాలు కోల్పోయి సిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ దొరక్క మళ్ళీ పల్లెటూరులోకి వచ్చేసారు. పల్లెటూరులో ఎలాగోలా బతకొచ్చులే, మన ఊరు ఉంటుంది, పక్కన సాయం చేస్తారు. సిటీల్లో నీకు దిక్కు లేదు, రెంట్లు కట్టాలి, అవన్నీ చేసి పని లేకపోతే బతకడం చాలా చాలా కష్టం. ఇన్ఫ్లేషన్ కూడా సిటీల్లో ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకని అక్కడ సరైన పని లేనప్పుడు అందరూ ఊర్లోకి వచ్చేస్తారు. సో వీళ్ళందరూ ఊర్లోకి వచ్చి ఖాళీగా ఉన్నారుగా, సో దే వాంట్ వర్క్. సో ప్రతి ఒక్కరు కూడా మాకు వర్క్ ఇవ్వండి, మాకు వర్క్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ వెంట పడ్డాం. సో డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ బడ్జెట్లో ఎక్కువగా దానికి కేటాయింపులు జరగలేదు. బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరగలేదు. దీనివల్ల ఈ ఫండ్ క్రంచ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. రైట్, ద హై డిమాండ్ ఈజ్ అన్ ఇండికేషన్. దేన్ని ఇండికేట్ చేస్తుంది హై డిమాండ్? ఆఫ్ ది ఎక్స్టెండెడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పాండమిక్. పాండమిక్ యొక్క ప్రభావం ఎక్స్టెండ్ అవుతుంది రూరల్ ఏరియాస్ లో. ఎప్పుడో వచ్చిన పాండమిక్ ఈ రోజు కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది అనే విషయం మనకి తేటతెల్లం అవుతుంది. ఎలాగా? బికాస్ ఆఫ్ ద హై డిమాండ్. మీరు ఆలోచించండి, వాళ్ళకి నిజంగా వర్క్ లభిస్తే సిటీస్ లో ఈ బాధ ఉంటుందా? లేదు. సిటీస్ లో వర్క్ లభించట్లేదు అంటే అర్థం ఏంటి? ఇంకా ఎకానమీ పూర్తిగా రివైవ్ అవ్వలేదు, అందుకే వీళ్ళకి వర్క్ దొరకట్లేదు. దొరకక వీరంతా మళ్ళీ ఊరికి వచ్చేస్తున్నారు. ఊరికి రావడం వల్ల వాళ్ళ పని కోసం కోరుకుంటున్నారు. ఊర్లో ఎక్కువ పనులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ పైన ఆధారపడతారు. సో ఈ హై డిమాండ్ అనేది పాండమిక్ యొక్క ఎక్స్టెండెడ్ ఎఫెక్ట్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఏ కంటిన్యూయింగ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ విల్ హర్ట్ ఎనీ ఫర్దర్ డిమాండ్ ఫర్ వర్క్ ఇన్ సచ్ ఏరియాస్, బిసైడ్స్ ఆఫ్ కోర్స్ డిలేయింగ్ పేమెంట్స్ ఫర్ దోస్ హూ హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్. ఇప్పుడు మీరు ఫండ్స్ ఇవ్వకపోతే ఏం చేస్తుంది? ఫర్దర్ డిమాండ్ ఫర్ వర్క్ ని హర్ట్ చేస్తుంది. అంటే ఇంకా ఎక్కువ మంది పని చేయడానికి ముందుకు వద్దాం అనుకున్నా పని జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకే పేమెంట్ జరిగి అందట్లేదు. ఇక్కడ ఏం రాశారు చూసారా? క్లియర్ గా రాశారు, బిసైడ్స్ డిలేయింగ్ పేమెంట్స్ ఫర్ దోస్ హూ హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్. వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకే పేమెంట్స్ డిలే అవుతాయి ఒక పక్క, ఇంకో పక్క కొత్త వర్క్ కి డిమాండ్ వచ్చినా సరే మనం వాళ్ళని పని ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది ఎప్పుడు? ఫండ్స్ లేకపోతే. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇమీడియట్ గా ఎక్స్ట్రా ఫండ్స్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ కి తగ్గట్టుగా ఎక్స్ట్రా ఫండ్స్ ని అలొకేట్ చేయాలి. ద ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్స్ డ్యూరింగ్ ద పాండమిక్ హ్యాస్ కంటిన్యూడ్ టు డిప్రెస్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ అండ్ రూరల్ వేజ్ ఇన్కమ్స్, విచ్ ఈస్ వై ద మన్రెగ్స్ హ్యాస్ ప్రూవెన్ టు బి ఏ పాపులర్ అవెన్యూ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ వేజెస్. ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, చూడండి ఇక్కడ ఏం రాశారు? ది ఇంపాక్ట్ ఆఫ్ లాక్డౌన్స్. పాండమిక్ టైంలో మనకి లాక్డౌన్స్ విధించారు. లాక్డౌన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏం చేసింది? హ్యాస్ కంటిన్యూడ్ టు డిప్రెస్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ని డిప్రెస్ చేసింది, తగ్గిపోయేలా చేసింది. ఇంకా దేన్ని తగ్గేలా చేసింది? అండ్ రూరల్ వేజ్ ఇన్కమ్స్, విలేజెస్ లో వేజెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయేలా చేసింది. రూరల్ వేజ్ ఇన్కమ్స్ తగ్గిపోయాయి, ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి, విచ్ ఇస్ వై the Manrex has proven to be a popular avenue for employment and wages. మీకు అర్థమవుతుందా? అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకపోవడం వల్ల, అలాగే రూరల్ ఏరియాస్ లో వేజ్ ఇన్కమ్స్ అంటే మీకు అగ్రికల్చర్ లేబర్ కి కట్టిన ఇంతకుముందు ఇచ్చేదానికంటే తక్కువ ఇస్తున్నారు, వేజెస్ తగ్గిపోయాయి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ తగ్గిపోయాయి. కానీ గవర్నమెంట్ అలా ఇష్టం వచ్చినట్టు తగ్గించదు కదా. ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి తగ్గిస్తుంది, కానీ గవర్నమెంట్ అలా కాదు, మినిమం ఎంత డిసైడ్ చేస్తే అంత ఇస్తుంది ఖచ్చితంగా. అందుకని మన్రెగ్స్ కి డిమాండ్ అనేది పెరిగింది. రైట్, సో అదొక పాపులర్ అవెన్యూ లాగా, పాపులర్ వే. ఇక్కడ అవెన్యూ అంటే ఒక వే ఆఫ్ అప్రోచింగ్ ఏ ప్రాబ్లమ్, అంటే వే ఆఫ్ అప్రోచింగ్ ఏ ప్రాబ్లమ్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి, ఉద్యోగం కోసం, ఆదాయం కోసం అదొక మార్గం లాగా కనిపిస్తుంది అన్నమాట. In fact, even during the economic crisis, during the pandemic, the rural sector sustained the poor by providing them guaranteed work through the scheme. పాండమిక్ సమయంలో కూడా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా రూరల్ సెక్టర్ మాత్రమే సస్టైన్ అవ్వగలిగింది. ఎలా సస్టైన్ అవ్వచ్చు? రూరల్ సెక్టర్ సస్టైన్డ్ ద పూర్.
పూర్ సస్టైన్ అయ్యేలా చేసింది. అర్థమవుతుందా? రూరల్ సెక్టర్ పూర్ నిలబడగలిగేలాగా, సస్టైన్ అంటే ఏబుల్ టు కంటిన్యూ, వాళ్ళ లైఫ్ ముందుకి అలాగే కంటిన్యూ అయ్యేలాగా, అంటే ఆదాయం లేకుండా, ఉద్యోగం లేకుండా, రోడ్డున పడిపోకుండా జీవితం ముందుకు తీసుకెళ్ళగలిగేలాగా ఎలా చేయగలిగింది రూరల్ సెక్టర్? బై ప్రొవైడింగ్ దెన్ గ్యారంటీడ్ వర్క్ త్రూ ది స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీడ్ వర్క్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా. ఒక చిన్న గ్రామర్ పాయింట్ చూడండి. సస్టైన్ అనే పదం తీసుకుంటే మనకి ఇది సకర్మక క్రియగా వాడచ్చు, అకర్మక క్రియగా కూడా వాడచ్చు. సకర్మక అంటే తెలుగులో చెప్తున్నాను మీకు, హ్యావింగ్ ఆబ్జెక్ట్. అకర్మక అంటే ఆబ్జెక్ట్ లేకపోవడం. ఇంగ్లీష్లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఐ వాజ్ ఏబుల్ టు సస్టైన్ అన్నాను అనుకోండి, నేను నిలబడగలిగాను. ఇందులో ఆబ్జెక్ట్ లేదు, నేను ఆబ్జెక్ట్ అనేది లేదు అక్కడ. ఇక్కడ చూడండి, ద సెక్టార్ సస్టైన్డ్ ద పూర్ అన్నాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, పూర్ అనేది ఆబ్జెక్ట్, సస్టైన్ అనేది వర్బ్. సో ఇట్ ఈస్ యూస్డ్ బోత్ యాజ్ ట్రాన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. The delays in payments and the lack of funds have contributed to an estimated unmet demand to the tune of 20% in Bihar, Telangana, and Gujarat, according to activists tracking the implementation of this scheme. ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ట్రాక్ చేసిన యాక్టివిస్టుల ప్రకారం ఈ డిలేలు ఏవైతే ఉన్నాయో, దేంట్లో పేమెంట్స్లోనూ ఫండ్స్ ఉండకపోవడం వల్ల ఏమైంది, మనకి అన్మెట్ డిమాండ్, అంటే డిమాండ్ ఉంది కానీ మీట్ అవ్వలేకపోయాము. అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ వర్క్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అలొకేట్ వర్క్. అలాంటిది ఎంతవరకు? 20% వరకు. అంటే 100 మంది వస్తే మనం 80 మందికి మాత్రమే పని ఇవ్వగలుగుతున్నాం, 20 మందికి పని ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఫండ్స్ లేకపోవడం వల్ల, ప్రీవియస్ పేమెంట్స్ కూడా ఇంకా పెండింగ్ ఉండిపోవడం వల్ల. As the scheme guarantees income for 100 days of work, many households get a reduced number of work days for which they are paid, a situation that should not be tenable. ఇక్కడ సమస్య ఏంటి? ప్రతి వ్యక్తికి 100 గ్యారంటీడ్ డేస్ ఇస్తారు, కానీ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, ఫండ్స్ ఏమో తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా 100 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అర్థమవుతుంది? ఒకటికి ఇచ్చామంటే ఇంకోటి కంప్లీట్గా ఆపేయాలి. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. 100 డేస్ వర్క్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఏ సిచ్యువేషన్ దట్ షుడ్ నాట్ బి టెనబుల్. ఇది నిలబడదు. టెనబుల్ అంటే సంథింగ్ దట్ విల్, ఒక బేస్ ఉంటుంది, నిలబడుతుంది అనే దాన్ని మనం టెనబుల్ అంటాం. అంటే ఒక వాదన నిలబడింది, నీ వాదనకి యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ టెనబుల్ అన్నారు అనుకోండి, అది కోర్టులో మీ వాదన నిలబడదు, ఇట్ విల్ నాట్ బి డిఫెండెడ్ అని అంటాం. ఈ సిచ్యువేషన్ దట్ షుడ్ నాట్ బి టెనబుల్ అంటే ఈ సిచ్యువేషన్ అనేది నిలబడదు, ఇట్ విల్ నాట్ బి మెయింటైన్, ఇట్ విల్ నాట్ బి కంటిన్యూడ్. ఇలా కష్టం కదా. ఇప్పుడు ఏమంటారు, మాకు 100 రోజులు ఇవ్వాలి కదా, వాళ్ళు గొడవకు వస్తారు. నాకు 100 రోజులు ఇస్తామని గ్యారంటీడ్ యాక్ట్ చెప్తుంది, మీరేమో మాకు ఇవ్వట్లేదు. మరి యాక్టే చెప్తుంది కదా, ప్రతి వ్యక్తికి మినిమం 100 డేస్ ఇవ్వాలని చట్టం చెప్తుంది, కానీ గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. సో కోర్టుకు వెళ్ళినా సరే ప్రజల మాట నెగ్గే పరిస్థితి వస్తుంది. సో గవర్నమెంట్ ఎలాగైనా సరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా ఫండ్స్ అలొకేట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ద బడ్జెటింగ్ ఫర్ ద స్కీమ్ బై సింప్లీ ఫిక్సింగ్ a nominal increase from the original budget estimate in previous years is a flawed method. ప్రాబ్లం ఎక్కడ ఉందో చూడండి. ఈ స్కీమ్కి ఎంత బడ్జెట్ వేయాలి అని ఆలోచించేటప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత వేసాం, దానికంటే కొంత ఎక్కువ వేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 50,000 కోట్లు వేస్తే ఈసారి 60,000 కోట్లు వేసేద్దాం. ఇలా ర్యాండమ్గా లాస్ట్ ఇయర్ వేసిన దానికంటే కొంత కలిపేసి వేసేయడం అనేది మెథడ్ ఏదైతే ఉందో అది ఫ్లాడ్ మెథడ్, తప్పుడు పద్ధతి, అది కరెక్ట్ కాదు. ఇఫ్ ఎనీథింగ్, the outlay must be tied to revise the actual estimate of expenditure for the scheme each year. రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2021-22లో టోటల్ అలొకేషన్స్ 73,000 కోట్లు, రైట్? ఈ సంవత్సరం 73,000 కోట్లు, కానీ లాస్ట్ ఇయర్ ఎంత? 1,11,500 కోట్లు. అదేంటి? రివైజ్డ్ ఎస్టిమేట్. ఒరిజినల్ ఎస్టిమేట్ లాస్ట్ ఇయర్ కూడా తక్కువే, కానీ ఎడిషనల్ గా గవర్నమెంట్ యాడ్ చేసింది. ఎందుకు యాడ్ చేసిందంటే COVID-19 రావడం వల్ల, డిప్రెస్డ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఉండడం వల్ల, చాలా మందికి వర్క్ లేకపోవడం వల్ల, మన్రెగ్స్ పైన ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల ఎస్టిమేట్ ని రివైజ్ చేసి 1,11,000 కోట్లు అలొకేట్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేసింది ఈ సంవత్సరం? మరి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం లెక్క వేయకుండా పాత ఎస్టిమేట్స్, అంటే ఒరిజినల్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయి 60,000 కోట్లు ఎంత ఉండేది లాస్ట్ ఇయర్కి, దాంతో కంపేర్ చేసుకొని ఒక 10,000 కోట్లు పెంచేసింది, 73,000 కోట్లు వేసింది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు ఏమంటారంటే ఈ అవుట్లే, అంటే ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అవి దేనికి లింక్ అవ్వాలి? రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి
లింక్ చేయాలి. రివైజ్ ఎస్టిమేట్స్ ఒరిజినల్ కాకుండా రివైజ్ ఎస్టిమేట్స్ లింక్ చేయాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. Nearly a quarter of the allocation for the current financial year was also tied to meeting the liabilities from previous years. లాస్ట్ ఇయర్స్ లో పెండింగ్ పేమెంట్లు లయబిలిటీస్ అప్పులు ఉండిపోయాయి. ఈ సంవత్సరం అలొకేట్ చేసిన దాంట్లో 25% పాత పేమెంట్లకే సరిపోయింది. మరి క్లియర్లీ ద స్కీమ్ సఫర్స్ ఫ్రమ్ ఎ బడ్జెటింగ్ ప్రాబ్లమ్ దట్ హాస్ హ్యాంపర్డ్ ఇట్స్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ డిస్పైట్ ఇట్స్ పాపులారిటీ. ఇది ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ, ప్రజలందరూ ఈ స్కీమ్ ని కోరుకుంటున్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు. ఎందువల్ల? బడ్జెటింగ్ ప్రాబ్లం వల్ల. మీరు ఫండ్స్ అలొకేట్ చేయకపోతే ఎంతమంది వచ్చినా, ఎంతమంది స్కీమ్ ఉపయోగించుకుందాం వచ్చినా వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితి వచ్చేసింది. హ్యాంపర్డ్ అంటే అబ్స్టకల్స్ క్రియేట్ చేయడం, క్రియేట్ అబ్స్టకల్ అని అర్థం, అడ్డంకులు క్రియేట్ చేయడం అర్థం. అండ్ దిస్ నీడ్స్ టు బి రెక్టిఫైడ్. ఇది మనం రెక్టిఫై చేయాలి. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ది రైట్ థింగ్ in continuing till March 2022 its free food grain ration scheme, the Pradhan Mantri Garib Kalyan Anna Yojana, that was launched as part of the COVID-19 relief packages, the fourth such extension. Last year ఏమైందంటే COVID-19 వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎక్స్ట్రా అంటే పీడిఎస్ లో మనకి రేషన్ షాపుల్లో వచ్చేది కాకుండా ఎక్స్ట్రా 5 కేజీలు వీట్ కానీ రైస్ కానీ సప్లై చేయడం అనేది పేదవాళ్ళకి చేస్తున్నారు. ఈ స్కీమ్ ఒరిజినల్ గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి లాంచ్ చేశారు. తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. 4వ సారి మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు మార్చి 2022 వరకు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. 4 times ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్. అందుకే హ్యాస్ డన్ ది రైట్ థింగ్ అని చెప్పారు. ఎందుకంటే పేదవాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో ఎకానమీ రివైవ్ అవ్వలేదు. అందరికీ ఉద్యోగాలు అనేవి కంప్లీట్ గా రాలేదు. వాళ్ళ ఆదాయం కూడా పెరగలేదు. కాబట్టి గవర్నమెంట్ ఈ రకంగా 5 కేజీల రేషన్ ఎక్స్ట్రా ఇస్తూ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? దిస్ వాజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద నీడ్ ఫర్ ద స్కీమ్ టు సపోర్ట్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ రికవరింగ్ ఎకానమీ. కంప్లీట్ గా రికవర్ అవుతున్న ఎకానమీలో ఉన్న పూర్ ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది. సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసింది. అక్నాలెడ్జ్ అంటే యాక్సెప్ట్ చేయడం. నీడ్ ఉంది, వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసింది. Considering that the Mandrex acts as a robust lifeline as well. ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అయితే ఏ రకంగా సపోర్ట్ చేస్తుందో అలాగే మండ్రెక్స్ కూడా వీళ్ళకి ఒక లైఫ్ లైన్ లాగా సపోర్ట్ చేసేది. మరి ఆ విషయం మనకు తెలుసు కాబట్టి కన్సిడరింగ్ దట్ ఫ్యాక్ట్ ఇట్ విల్ బి ప్రుడెంట్ ఫర్ ది గవర్నమెంట్. ప్రుడెంట్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ప్రుడెన్షియల్ అంటాం, కాషియస్ గా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసే పనిని ప్రుడెంట్ వర్క్ అంటాం. సంథింగ్ హూ ఈస్ కాషియస్, సమ్వన్ హూ ఈస్ careful about future, that person is called a prudent person. So it will be prudent for the government to make up the shortfalls in the allocations quickly. Shortfalls ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా వాటిని మేకప్ చేసేయాలి, అంటే ఫుల్ఫిల్ చేసేయాలి. వాటిని ఫండ్స్ అలొకేట్ చేసి దాన్ని సర్దేయాలి. అలా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. మన ప్రజలకి వాళ్ళు సఫర్ అవుతున్నారనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు. అందుకని మీరు ఎక్స్టెండ్ చేశారు, గరీబ్ కళ్యాణ్ యోజన ఎక్స్టెండ్ చేశారు. అలాగే మన్రెక్స్ కూడా అవసరమైన ఫండ్స్ ని అలొకేట్ చేస్తే బాగుంటుంది. దీని యొక్క అర్థం. ఓకే, టేక్ కేర్, బై.